హలో అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ బుక్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పాంజ్ కేక్ అండి. ఎగ్లెస్ స్పాంజ్ కేక్. ఎగ్ యూజ్ చేయకుండా అలాగే ఓవెన్ లేకుండా కూడా ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే కేక్ని పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మరి ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం కేక్ బేక్ చేసుకోవటానికి అడుగు మందంగా అలాగే వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకోవాలి. మనం కేక్ ఏ ట్రేలో అయితే చేస్తామో ఆ ట్రే ఈ బౌల్లో పెట్టినప్పుడు చుట్టూరా కూడా ఈ విధంగా గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకొని మనం బౌల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే కేక్ కరెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బౌల్లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. మీ దగ్గర ఒకవేళ స్టాండ్ లేకపోయినా పర్వాలేదండి. అడుగంతా కూడా మనం కూరల్లో వేసుకుంటాం కదా మెత్తటి ఉప్పు, ఆ ఉప్పుని 1/2 ఇంచు మందం వరకు పోసుకొని దానిపైన కేక్ బౌల్ని పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోగా మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి ఈ విధంగా జల్లెడ పెట్టుకొని ఇందులోకి 3 కప్పుల మైదా పిండి వేసుకోవాలండి. మన ఇంట్లో బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్లో ఏదైనా ఒక బౌల్ని మెజర్మెంట్గా తీసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే బౌల్తో మెజర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా 3 బౌల్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే మనకి మార్కెట్లో బేకింగ్ పౌడర్ దొరుకుతుందండి. ఈ బేకింగ్ పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు తినే సోడా, వంట సోడా అంటారు కదండి, మనం వంటల్లో వాడతాం కదా, అది 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి. ఈ జల్లించే ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలండి. ఇలా జల్లించటం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చేసి కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా పిండి అనేది జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ బేక్ చేయడానికి కేక్ ట్రేని తీసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ ట్రే అంతా కూడా ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ ట్రే లేకపోయినా పర్వాలేదండి, మన ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఏదైనా ఉంటాయి కదండి, వాటిల్లో కూడా కేక్ని బేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా ఫ్లాట్గా ఉండాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ పొడిపిండి అంతా కూడా ఈ ట్రేలో చక్కగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లటి పెరుగు అస్సలు తీసుకోవద్దు. అలాగే 2 బౌల్స్ పంచదార పొడి వేసుకోండి. పంచదారని మనం మిక్సీలో వేసామంటే మనకి పంచదార పొడి వచ్చేస్తుంది. దీన్ని 2 బౌల్స్ తీసుకోండి. 1 కప్పు పెరుగు, 2 బౌల్స్ పంచదార పొడి వేసుకొని ఈ రెండింటిని కూడా ఈ విధంగా బీటర్తో చక్కగా బీట్ చేసుకోండి. బీటర్ లేకపోయినా స్పూన్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెండింటిని చక్కగా కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకోవాలి. మనకి పెరుగు అనేది ఎక్కడా కూడా కనిపించకూడదు. చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 బౌల్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి, పల్లి ఆయిల్ వేసుకోవద్దు. అలాగే 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఇలా వేయటం వల్ల మనకి కేక్ అనేది మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఫ్లేవర్ లేకపోయినా పర్వాలేదండి, 1/2 స్పూన్ వరకు ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా మనం ఇందాక వేసిన ఈ పంచదార పెరుగులో చక్కగా బాగా కలిసిపోవాలి. ఆయిల్ అనేది మనకి ఎక్కడా కూడా కనిపించొద్దు. ఈ విధంగా సపరేట్గా ఉన్నది కాస్త ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి. చూసారు కదా, మనకి ఆయిల్ అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు ఆయిల్ వేసినట్టుగా. ఇలా బాగా కలిపేసుకోవాలండి. అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా జల్లించుకొని ఉంచుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏదైనా స్పూన్ కానీ లేదంటే ఈ విధంగా స్పాచులా ఉంటే స్పాచులాతో మనం ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి. మనం ఈ కలపటంలోనే మనకి కేక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇది కాస్త గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో మనం పాలనేవి వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలని
కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో కలుపుకోవాలండి. మనం ఒకసారి వేసిన పాలన్నీ కూడా పిండిలో చక్కగా కలిసిపోయిన తర్వాత మరికొన్ని పాలు వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి అనేది కలుపుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే మనం రౌండ్గా ఒకసారి చుట్టేసి మధ్యలోకి ఒకసారి ఇలా అంటే అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం పిండి అనేది కలుపుకోవాలి. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి, మనం ఇందులో వేసే పాలు కానీ పెరుగు కానీ ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్గా కేక్లో వాడొద్దండి. అవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం కేక్ చేసుకోవటానికి వాడుకోవాలి. పిండి అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలండి. అప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న ఈ కేక్ ట్రేలోకి వేసుకోవాలి. చూశారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం ఈ పిండి అంతా కూడా ఈ ట్రేలోకి వేసుకోవాలి. ఈ పిండి ట్రేకి ఫుల్గా రావద్దండి, హాఫ్ వరకే రావాలి. అప్పుడే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ఈ బౌల్ని ఈ విధంగా ట్యాప్ చేయండి. చేయటం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ పై పెట్టుకున్న బౌల్ని ప్రీహీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ కేక్ టిన్ని ఈ బౌల్లో పెట్టేసుకోవాలి. గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టుకొని పైనుంచి మూత పెట్టేసి దీన్ని 35 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మొదటి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత మిగతా టైం అంతా కూడా దీన్ని సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి. మనం పెట్టే ఫ్లేమ్ని బట్టి కేక్ అనేది ఎంత టైంలో అవుతుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను 40 నిమిషాల తర్వాత మూత తీసానండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. కుక్ అయిందో లేదో చూడటానికి ఏదైనా ఒక నైఫ్ని తీసుకొని ఇలా కుచ్చి చూడండి. మనకి తడి అనేది ఉంటే కేక్ అనేది ఇంకాస్త బేక్ అవ్వాలి. నేను మరొక 5 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ని కూడా పెట్టుకొని మీరు చెక్ చేయొచ్చు. ఇలా చూశారు కదా, మనకి ఎక్కడ కూడా కేక్ తడి అనేది లేదు, అంటే పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ బౌల్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. నాకు కేక్ రెడీ అవ్వటానికి 45 మినిట్స్ అనేది పట్టిందండి. ఇలా కేక్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి చాక్తో సైడ్లన్నీ కూడా లీవ్ చేసి ఆ తర్వాత దీన్ని డిమౌల్డ్ చేయండి. ఇలా తిప్పేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేశారంటే ఈజీగా ఉడిచేస్తుంది. చూశారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడా కూడా బౌల్కి కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చింది. మీరు కేక్ డిమౌల్డ్ చేసేటప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమౌల్డ్ చేయండి, లేదంటే కేక్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంత స్పాంజీగా ఉందో. ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఇది బేసిక్ కేక్ అండి. ఈ కేక్ ఒకటి చేసుకోవటం వచ్చిందంటే ఎలాంటి కేక్నైనా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసామంటే పర్ఫెక్ట్ కేక్ని చేసుకోవచ్చు. చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.